ఏపీ రైతులకు కూటమి పాలన శాపంగా మారింది. ఒకవైపు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న యూరియా లభించక వరి వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి వ్యవసాయ మంత్రి అచ్చెన్న నియోజకవర్గం అంతటా యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. రోజంతా క్యూలో నిల్చున్న యూరియా కట్ట దొరుకుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. ఖరీఫ్ సీజన్ కు అవసరమైన యూరియా పుష్కలంగా అందుబాటులో ఉంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్న ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కీలకమైన దశలో వరి పంటను కాపాడుకోవటానికి అవసరమైన యూరియా కోసం రైతులు ఆక్రందనలు చేస్తున్నారు. సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో యూరియా కోసం లైన్లో నిలబడ్డ రైతులు కొట్టుకునేంత దుస్థితి ఏర్పడింది. రాజాంలోని ప్రైవేట్ ఎరువుల దుకాణం దగ్గర తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు క్యూలో నిలబడ్డారు. అతి తక్కువ యూరియా బస్తాలు ఉండటంతో తమ దాకా యూరియా వస్తుందో రాదో అన్న తొందరలో క్యూ లైన్లో ఉన్న రైతులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ రైతుల మధ్య కొట్లాటకు దారితీసింది. అనకాపల్లి జిల్లా అంతటా యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. మండుటెండల్లో గంటల తరబడి క్యూలో నిలబడితే కానీ యూరియా దొరకని పరిస్థితి కొనసాగుతోంది. పోలీసుల బందోబస్తు పెట్టి ఉన్న కొద్ది యూరియా బస్తాలను రైతులకు అమ్మించారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని మార్కెట్ యార్డుకు 3 రోజుల నుంచి రైతుల్ని యూరియా కోసం తెప్పించుకుంటున్నారు. రైతుల ఆగ్రహంతో అధికారులు దిగొచ్చి యూరియాను అందించారు.